ఉగాదికి ముహూర్తం పెట్టిరట. మూసి మొదటి దశ పనుల ప్రారంభానికి ప్రభుత్వం కసరత్తు. నెలాఖరు కల్లా డిపిఆర్ సిద్ధం. అప్పిచ్చేందుకు ఏడీబీ అంగీకారం అట. మూసి ఫస్ట్ ఫేజ్ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి బాపు ఘాట్ ఉంది కదా మన లంగర్ హౌస్ దగ్గర, సో అక్కడి వరకు ఉన్న ఆ స్ట్రెచ్ దాదాపు 9 కిలోమీటర్లు ఏమనుకుంటా. ఆ 9 కిలోమీటర్ల పరిధిలో పెద్ద ఎత్తున పనులు చేపడతారట. ఈ మూసి అనేది వికారాబాద్ అనంతగిరి కొండల్లో ప్రారంభమవుతుంది. హైదరాబాద్ ఎంట్రీ వరకు మూసీకి ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా ప్రశాంతంగా మంచి నీళ్ళే అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తాయి. ఎక్కడైతే హైదరాబాద్ ఎంట్రీ అవుతుందో, ఎక్కడైతే ఈ బాపు ఘాట్ ఇక్కడ ఎంట్రీ అవుతుందో అక్కడి నుంచి హైదరాబాద్ దాటేంత వరకు పూర్తిగా కలుషితం అయిపోయింది, కబ్జాలకు గురైపోయింది. మరి 9 కిలోమీటర్ల ఏదైతే బాగున్నదో దాన్ని మేము ఏదో పెద్ద గొప్పగా చేస్తామని చెప్తున్నారు. దాన్ని ఏదో ఇప్పుడు అలంకరించో లేకపోతే ఇంకేదేదో నిర్మించో దాని ఏదో పెద్దగా హైప్ చేస్తామని చెప్తున్నారు. మీరు చేయాల్సింది ఆల్రెడీ మంచినీళ్ళు వస్తున్నటువంటి ఆ ప్రాంతం వరకు ఉన్న ప్రాంతాన్ని కాదు మీరు చేయాల్సింది. ఏ ప్రాంతం అయితే పూర్తిగా కలుషితమైందో ఆ ప్రాంతంలో ఈ మూసి జలాల్లోకి వ్యర్థ జలాలు పోతున్నాయో, ఇప్పుడు పాషమైలారం, పటాన్చెరు ఇట్లాంటి కంపెనీల నుంచి వస్తున్నటువంటి వ్యర్థ జలాలు కానీ, జీడిమెట్ల ఈ పరిసర ప్రాంతాల్లో కెమికల్ కంపెనీల నుంచి వస్తున్న వ్యర్థ జలాలు కానీ, అండ్ హైదరాబాద్ బేస్ అంటే హైదరాబాద్ మధ్యలో జరిగిన కబ్జాలు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసిన కబ్జాలు కానీ, వాటి మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ మీరు ఆడ చేయడం కాదు, ఇది చేసిరు అనుకోండి. ఫస్ట్ మీరు ఏం చేయాలా, ఫస్ట్ ఉన్నటువంటి ఆ మూసీని మంచినీటి దీనిగా మార్చాలి. ఫస్ట్ కబ్జాలు కూడా పక్కన పెట్టండి, దాంట్లోకి మురుగునీరు పోకుండా, ఫార్మా కంపెనీ వ్యర్థాలు పోకుండా ఫస్ట్ ఆ పని చేయాలి. ఆ పని చేసిన తర్వాత దాన్ని ఎంత విస్తీర్ణము ఏంది అన్నది అప్పుడు నెక్స్ట్ ఆలోచించాలి. మొత్తం కంపెనీలేనే అందులో మీరు ఆల్రెడీ మంచిగున్న దగ్గర పోయి మీరు సోకులు చేసేది ఏంది? ఉగాదికి ముహూర్తం. మూసి మొదటి దశ పనుల ప్రారంభానికి ప్రభుత్వం కసరత్తు. నెలాఖరు కల్లా డిపిఆర్ సిద్ధమట. అప్పిచ్చేందుకు ఏడీబీ అంగీకారం. స్కూళ్ళ కోసం అప్పిస్తేందుకు ఎవరు ముందుకు రాడు, హాస్పిటల్ కోసం అప్పిస్తేందుకు ఎవరు ముందుకు రారు. వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని అడగరు. ఈ పనులు చేపట్టడానికి మాత్రం ఇప్పుడు ఇది అంత అత్యవసరమా చెప్పండి మీరు? కోసినా పైసలు లేవు. తెలంగాణలో అప్పు అడిగితే దొంగ లెక్క చూస్తున్నారు. మరి వాడు ఎట్లా చూసిండు? వాడు కరెక్ట్గా చూసినట్టున్నాడు, దొంగ లెక్కనే చూసిండు. ఈ దొంగలు దొంగ పని చేస్తున్నారు కాబట్టి అప్పు ఇవ్వడానికి రెడీ అయిందా? ముఖ్యమంత్రి అన్నాడు స్వయంగా, అప్పు అడిగితే మమ్మల్ని దొంగల లెక్క చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోయే దొంగల లెక్క చూస్తున్నారని మాట్లాడింది. మరి వాడు ఎట్లా ఇస్తున్నాడు అప్పిస్తందుకు? మీరు అంటున్నారు ఇది చాలా గొప్ప పని అని. మేమంటున్నాం గొప్ప పని ఏది? ప్రజలకి మౌలికమైన సదుపాయాలు కల్పించడం గొప్ప పని. మౌలికం అంటే ఇదే మూసి మీదనే చేయండి. ఇప్పుడు ఆ తెచ్చినప్పుడు మూసి మీద ఖర్చు పెట్టండి. వ్యర్థ జలాలు ఆ ఫార్మా కంపెనీలకు సంబంధించిన వ్యర్థ జలాలు మూసికి పోకుండా ఆపండి. దానికి ఏందన్నది ఆలోచించండి. ఈ డబ్బు అక్కడ ఖర్చు పెట్టండి. ఈ సోకులు ఎందుకు ఇప్పుడే? సోకుల తర్వాత చేద్దాం పైసలు ఉన్నప్పుడు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసి పునరుజ్జీవ పనులు వచ్చే ఏడాది ఉగాది నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. తెలుగు సంవత్సరాది నాడు పనులకు శంకుస్థాపన చేసి వీలైనంత త్వరగా మొదటి దశ పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది. ఒకవైపు ఇందుకు అవసరమైన భూసేకరణ ప్రయత్నాలు ముమ్మరం కాగా, మరోవైపు అత్యంత కీలకమైన నిధుల లభ్యత దాదాపుగా కొలిక్కొచ్చింది. అప్పిచ్చేందుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేయడంతో మిగతా ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే పనులు చేపడతారు. ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి. మూసీ నది పునరుజ్జీవంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్ర అధికారులను కొరియా, జపాన్ వంటి దేశాలకు పంపించి అక్కడ ఇదే తరహాలో చేపట్టిన పనులపైన అధ్యయనం చేయించారు. దక్షిణకు సౌత్ కొరియాకు పోయి ఏదో సియోలా ఏదో నది ఏదో చూసి వచ్చారు కదా, దాని లెక్క చేస్తారట. తెలంగాణ రైజింగ్ విజన్ 2047లో మూసీ పునరుజ్జీవాన్ని చేర్చారు. నది పొడవున వ్యాపార సముదాయాలు, వాహ్యాలీ కేంద్రాలట, మరి ఏందో అది ఏమంటారు దాన్ని, కేంద్రాలను అభివృద్ధి చేయాలని, మూసీలో నిత్యం మంచినీరు ప్రవహించేలా చూడాలని వ్యూహం రచిస్తున్నారు. హెచ్ఎండిఏ పరిధిలో 55 కిలోమీటర్ల మేరకు మూసీ దిశ మార్చనుండగా మొదటి దశలో 9 కిలోమీటర్ల పరిధిలో పనులు చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించిన డిపిఆర్ ఈ నెలాఖరు కల్లా సిద్ధం కాబోతున్నది. ఆ తర్వాత చేపట్టాల్సిన పనులకు సంబంధించి అధికారికంగా అంచనాలు రూపొందించబోతున్నారు. మొదటి దశలో లంగర్ హౌస్లోని బాపు ఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహంతో పాటు ఆయన బోధన తెలిపే మ్యూజియం, వివిధ మతాల ప్రార్థనా మందిరాలు, మూసీని ఆనుకొని రవాణా సాగించేలా రహదారి నిర్మాణం వంటివి మొదటి దశ పనుల్లో ఉన్నాయి.
ఇందుకోసం రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి దాదాపు 250 ఎకరాల భూమి సేకరించాల్సి ఉన్నది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. కొన్ని ప్రైవేట్ భవనాలు కూడా స్వాధీనం చేసుకొని బాధితులకు పునరావాసం కల్పించాల్సి ఉంటుంది. డిపిఆర్లో వీటన్నింటినీ చేర్చబోతున్నారు. ఇది సిద్ధం కాగానే ఆయా పనులకయ్యే ఖర్చుపైన అధికారులు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపిస్తారు. సర్కార్ ఆమోదం లభించిన తర్వాత రుణ సేకరణ ప్రయత్నాలు మొదలవుతాయి. మొదటి దశ పనులకు దాదాపు 4100 కోట్లు ఖర్చు అవుతాయని భావిస్తుండగా ఈ మొత్తం అప్పుగా ఇచ్చేందుకు ఏడీబీ ఇప్పటికే ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన అందగానే అప్పు మంజూరు అవుతుంది. ఈ మొత్తం ప్రక్రియ ఫిబ్రవరి చివరి నాటికి పూర్తవుతుంది. ఆ తర్వాత పనులకు టెండర్లు పిలిచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వచ్చే ఉగాది నాటికల్లా పనులు మొదలవుతాయని అంచనా వేస్తున్న అధికారులు 2 ఏళ్ల వ్యవధిలో పూర్తి చేయాలని భావిస్తున్నారు. అక్కడ ఏ ఇబ్బంది లేదు, అర్థమైందా? అసలు మీరు ఫస్ట్ మూసీ పునరుజ్జీవం ప్రారంభించాలంటే మొన్న వాడు ఈ శ్రీ ఆదిత్య అని కోటిరెడ్డికి సంబంధించిన కంపెనీ ఒకటి పెద్ద కన్స్ట్రక్షన్ చేస్తుందని పెద్ద ఎత్తున మాట్లాడినాం కదా. గ్రౌండ్లో మూసి మొత్తం కబ్జా అవుతుంది కదా. మరి ఆ బిల్డింగ్ని గులగొట్టిరా? హైదరాబాద్ గులగొట్టిందా? రాజపుష్ప కబ్జా కూడా ఉంది మూసీ మీద. ఎవరిది? బీఆర్ఎస్ ఆయన వెంకట్రామిరెడ్డిది. చాలామంది మూసీని కబ్జా చేసి కట్టుకున్నారు. మరి వాటి సంగతి ఏంది? ఇప్పుడు ఆ మధ్య ఎల్బీ నగర్కి ఆడ ఈడబోయి ఆ పేదోళ్ళు ఆయన గులగొట్టొచ్చారు కదా. మరి అదెందుకు ఫస్ట్ అదనుకొని ఆడ గులగొట్టొచ్చారు? మరి ఎవరి ఇళ్ళలో వాళ్ళు బతుకుతున్న వాళ్ళని వాళ్ళు ఆగం చేసి వచ్చారు కదా. ఫస్ట్ మరి ఇదే ఇక్కడనే మేము స్టార్ట్ చేస్తాం అనుకున్నప్పుడు ఫస్ట్ ఫేజు దీని మీదనే ఫోకస్ చేయాల్సి ఉండే కదా. మరి అక్కడ సగం గులగొట్టి మళ్ళీ ఈడికి వచ్చి మళ్ళీ ఈడ ఈ ప్రణాళిక లేకుండా, ఈ ప్లాన్ లేకుండా ఈ ఆలోచన ఎందుకు? ఏం పని ఇదంతా? ఇప్పుడు మహాత్మా గాంధీ నాకు పెద్ద విగ్రహం పెట్టుడని బయటకు వచ్చి అడిగిండా? మహాత్మా గాంధీ విగ్రహం ముఖ్యమా, నీ గ్రామంలోనూ నీ పట్టణంలోనూ స్కూల్ ముఖ్యమా అంటే ఏం చెప్పాలా? నాకు గాంధీ విగ్రహం కావాలంటున్నా రేవంత్ రెడ్డి. నేనంటున్నా నాకు స్కూల్ కావాలంటున్నా. నేనంటున్నా నా గ్రామంలో పిహెచ్సి ఉంది, దాంట్లో డాక్టర్ లేడు అంటున్నా. ఇవి కదా మనం చేయాల్సి. 4000 కోట్లు మీరు అప్పు తెస్తున్నప్పుడు ఆ అప్పు దేని మీద ఖర్చు పెట్టాలి? మీరు చేస్తున్న 9 కిలోమీటర్ల పరిధిలో ఉన్న మూసీకి ఎలాంటి ఇబ్బంది లేదు. హైదరాబాద్కి ఎంటర్ అయ్యేంత వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. హైదరాబాద్కి ఎంటర్ అయ్యి దాటిన తర్వాతనే ఇబ్బంది. ఆ తర్వాత ఇబ్బంది, అది కూడా ఫార్మా కంపెనీలతో ఇబ్బంది. నువ్వు మూసీ పునరుజ్జీవం అంటున్నావు. మొన్న మేము పోయొచ్చినాం. హెటిరో పార్థసారథి రెడ్డికి సంబంధించిన కంపెనీ, గుమ్మడిదల మండలం పటాన్చెరు నియోజకవర్గం దోమడుగు అన్న విలేజ్. ఆ గ్రామంలో హెటిరో పార్థసారథి రెడ్డి తన కెరియర్ ఈ ఫార్మా ఇండస్ట్రీలో ప్రారంభించినప్పుడు పెట్టిన ఫస్ట్ ప్లాంట్. దాని ద్వారా వచ్చే వ్యర్థాలు మొత్తం ఆ గ్రామ చెరువులో కలిపి మొత్తం చెరువుని పింక్ కలర్లోకి మార్చిండు. దాని తర్వాత దానికి లింక్గా ఉన్న ఇంకొక 2 చెరువులను కూడా కలుషితం చేసిండు. ఇంతవరకు దాని మీద యాక్షన్ ఉందా రేవంత్ రెడ్డి? మూసి పునరుజ్జీవం అని ఈడంటావు, మొత్తం ఆడ మాత్రం ఇట్లాంటి వాళ్ళ పక్షాన చేరుతావు. ఏం సమాధానం చెప్తారు మీరు జనాలకి? మీకన్నా ఒక క్లారిటీ ఉండాలి కదా. ఇది అన్యాయం. దీని వెనకాల ఖచ్చితంగా ఎవడో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆడ మొత్తం డెవలప్ చేసి ఆ ప్లేస్ను లేకపోతే ఆ హోటల్ కట్టుకోవడానికి ఎవరికొని లీజ్కి ఇస్తారు. పెద్ద బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు లేకపోతే ఎంటర్టైన్మెంట్ సంబంధించిన కంపెనీలు అక్కడికి వచ్చి పెద్ద హోటళ్ళు కడతాయి. ఒక్కసారి పాషం యాదగిరి గారికి కాల్ చేద్దాం. దీని మీద ఆయనకు మంచి అవగాహన ఉంది. హలో సార్, నమస్తే. సార్ లైవ్లో ఉన్నారు మీరు. ఒక చిన్న విషయం, 2 నిమిషాలు. ఇప్పుడు మూసీ పునరుజ్జీవం పేరుతో బాపు ఘాట్ వరకు అంటే ఒక 9 కిలోమీటర్ల స్ట్రెచ్ని ఫస్ట్ ఒక 4000 కోట్ల అప్పు తెచ్చి దాన్ని డెవలప్ చేయబోతున్నారట. ఇప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్? పెద్ద గాంధీ విగ్రహం పెడతారట, హోటళ్ళకి వాటికి వీటికి, అంటే మొత్తం దాన్ని ఒక సర్వాంగ సుందరంగా తయారు చేస్తారట. అక్కడ దాకా మూసి బాగానే ఉంది కదా సార్? అక్కడ దాకా మూసి బాగానే ఉంది. మూసి సుందరి అంటే ఈసా మూస దాని పేరు, నదుల పేర్లు. దాన్ని ఏసీ మూసి అంటున్నాము. ఓకే. ఆ నదులు అక్కడ పైనుంచి వస్తే మనం వరుసగా మనం చూస్తుంటాం. ఆ చెరువులు ఆ పైన అన్ని మంచిగానే ఉన్నాయి. పిరింగి నాలా వచ్చి పడుతుంది. అవును, ఈశాన్యం అవన్నీ మంచిగానే ఉన్నాయి. పైన ఏం లేదు. అయితే ఒక సమస్య ఏముందంటే
ఆ నదుల్లో కూడా యురేనియం శాతం, యూరియా శాతం ఉంది, ఆ, యురేనియం ఉంది. యూరియా యురేనియం రెండు. యూరియానేమో ఎరువులు, ఆ పైన ఇంకా పంటలు పండిస్తున్నారు. ఉమ్, ఆ పంటల్లో రసాయనాలు ఉన్నాయి, భూమిలో ఎరువుల మందు ఉంది, ఫెర్టిలైజర్, పెస్టిసైడ్ రెండు ఉన్నాయి. ఓకే. అవన్నీ వచ్చి దాంట్లో పడుతున్నాయి, అవి పడుతున్నాయి పైన. ఆ, ఈ ఇస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కూడా ఉన్నాయి. ఉమ్, అట్నే భూమి పైన నల్లమల కొండల్లో యురేనియం ఉంది. ఉమ్, ఆ యురేనియం అది కొంచెం డేంజర్, అది ఎక్కువ శాతం లేదు, పర్మిసిబుల్ లెవెల్లో ఉంది. ఓకే. కానీ అది పెరిగితే చాలా ప్రాబ్లం అవుతుంది. అది ఉమ్. నాగసాకి, హిరోషిమా అయినట్టు అవుతుంది. అంటే వాళ్ళ లైన్ అది కాదు కదా సార్. ఇప్పుడు వాళ్ళ లైన్ ఏంది, దాన్ని మొత్తం అటు ఇటు ఎక్స్పాండ్ చేయడమో లేకపోతే కొంత నీట్గా చేసి అక్కడ హోటల్స్ కట్టాలన్నది వాళ్ళ ప్లాన్. హోటల్స్ ఆర్ ఎంటర్టైన్మెంట్ కేంద్రాలు. అంటే కుష్ఠరోగం ఉన్న వానికి కుష్ఠరోగం బాగు చేయకుండా ఉమ్, పైనుంచి నగలు పెట్టి, అందమైన గుడ్డలు పెట్టి చేసి ఆ, బయటికి చూపిస్తే ఫోటో కోసం తీసినట్టే, ఫోటో చూసినే అవుతుంది అది. ఉమ్, 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 ఉమ్. అంతేగాని ముందు రోగం కూడా బాగా చేయాలి కదా, చర్మ వ్యాధులు ఇప్పుడు బాగా ఫస్ట్ చేయాలి కదా. ఈ ఫార్మా ఇండస్ట్రీస్ నుంచి వచ్చే ఈ చెత్త అంతా ఆపాలి కదా, ఫస్ట్ దాన్ని ఆపాలి కదా. ఫస్ట్ ఆపాలి. ఆ, ఫస్ట్ గంగ, ఇప్పుడు మీరు సరిగ్గా చెప్పినారు. ఉమ్, గంగ పుట్టే చోటే అసహ్యంగా ఉంది. గంగోత్రి మైలపడిపోయింది. ఆ, అక్కడ ఫార్మా కంపెనీ ఢిల్లీలో, అక్కడనే అట్నే మూసి పుట్టిన చోటు కూడా అపవిత్రంగా తయారైంది. ఉమ్, గంగ పుట్టిన చోటు మీద పరిశోధన చేస్తారు, ఎందుకంటే పవిత్రమైనది. ఓకే. ఇక్కడ కూడా చేయాలి కదా, ఇది కూడా ఓకే. పవిత్రమైనది. యా, ఇక్కడ చేస్తలేరు, అది చేయాలి. కింద ఫార్మా కంపెనీలు భయంకరంగా ఉన్నాయి. మొత్తం బిఓడి, సిఓడి, బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్స్ వస్తున్నాయి దాంట్లో. ఉమ్, అదే విధంగా కెమికల్ ఆక్సిజన్ డిమాండ్స్ వస్తున్నాయి. ఉమ్, ఈ తర్వాత యురేనియం లాంటివి వచ్చి కలుస్తున్నాయి దాంట్లో. యా, ఇవన్నీ బాగు చేయాలి కదా. ఎన్ఎఫ్సి నుంచి కూడా యురేనియం వచ్చి కలుస్తుంది కింద. కానీ అది ఏమి చేసే పని ఇప్పటిదాకా ప్రభుత్వం అటువంటి పనే చేయలేదు. రైట్. అమెరికాలో ఏమవుతుందంటే, ఆ, ఎక్కడైనా మీ ఇంటి మురికి నీళ్లు కూడా, ఇంటి మురికి నీళ్లు పెద్ద ప్రమాదం కాదు, ఉమ్, మీ ఇంటి మురికి నీళ్లు కూడా నదిలో కలవడానికి వీల్లేదు. నదులు ప్రజలు తాగడానికే, అది నిరంతరం పారుతూనే ఉండాలి. డ్యాములు కూడా కట్టొద్దని చెప్పారు అక్కడ, ఇప్పుడు కొత్త Right. లేటెస్ట్ వచ్చింది. ఓకే. అట్లాంటిది మీరు మొత్తం నాశనం చేస్తుండ్రు. అమెరికాలో ఉన్నట్టు చేయండి, మనం మన నీళ్ళు తాగలుగుతాం. రైట్ సార్. లేకపోతే నీళ్ళు తాగి రోగాలు తెచ్చుకుంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది అసలు ముందేందన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చూడండి, ఈ చౌటుపల్లి ఏరియాకి వెళ్ళండి, దివీస్ అనే కంపెనీ ఉంది. వాడు మొత్తం 10 కిలోమీటర్ల రేడియస్లో విధ్వంసం వందిగా మామూలుగా. ఇక్కడ పోచంపల్లి, దోతిగూడెం ఇట్లాంటి కొన్ని విలేజెస్ ఉన్నాయి, మొత్తం ఫార్మా కంపెనీలే. ఆ గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోయింది ఎప్పుడో. దాదాపు 10 కిలోమీటర్స్ రేడియస్లో కనీసం బోర్ల నుంచి వచ్చే నీళ్లు నోట్లో పోసుకోవడానికి కూడా అవకాశం లేదు. మరి ఈ భయంకరమైన విధ్వంసాన్ని ఆపడానికి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా? మూసి కూడా ఎఫెక్ట్ అవుతున్నది, మూసిలో కూడా కలుస్తున్నాయి. మరి దీనికి ఏం యాక్షన్ తీసుకుంటారు? సెకండ్, థర్డ్ ఫేజ్ ఇది అంటే ఇది చూపించి, ఓహో ఇంత గొప్పగా చేసి, మీరు గొప్పగా చేసేది ఏముందా? ఆల్రెడీ బాగానే ఉంది అదంతా. వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఏడీబీ ఇన్ మూసీ డెవలప్మెంట్? వాట్ బిజినెస్ ప్రపోజల్ వాజ్ గివెన్ బై రేవంత్ టు ఏడీబీ బ్యాంక్ అట. ఏమో మరి చూడాలి, మరి ఏం ప్రపోజలో ఏందో. 4,000 కోట్లట. మీలాంటి లైక్ మైండెడ్ పీపుల్ ముందుకు వచ్చి ఒక గ్రూప్ ఫామ్ అయ్యి ఎలక్షన్స్లో నిలబడండి. ఇప్పుడు మనము ఎలక్షన్లో నిలబడడం కాదు, కనీసం మేము చెప్పేది కొంచెం ఆలోచించి ప్రజలు ఓటు కమ్ముడు పోకుండా సరైన ఓటుని మనం ఎన్నుకోగలిగితే రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. ఎవడో వచ్చి చేయాల్సిన అక్కర్లేదు.